మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో మన యనమల రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు మిత్రులారా. ఏమన్నాడంటే, అతను జర్నలిస్టు పేరు చెప్పుకొని చాలామంది ప్రశ్నిస్తున్నారు, వాళ్ళందరి పేర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి నడి రోడ్లో బట్టలు ఊడదీసి కొడతామని కూడా యనమల రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, మీరు నోటికి ఎట్లా వస్తే అట్లా వల్గర్గా మాట్లాడడానికి ఎవరు ఇచ్చిండ్రు మీకు అధికారం? భారత రాజ్యాంగంలో ఉందా అసలు? మీరు నిజంగానే భారత రాజ్యాంగాన్ని పాటిస్తుండ్రా? మీరు నిజంగానే చట్టానికి మీరు మర్యాద ఇస్తుండ్రా? ఇట్లా వల్గర్గా మాట్లాడితే ఎట్లా? మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలోని నిజమైన జర్నలిస్టులను ఫిల్టర్ చేసుకో. నిజమైన జర్నలిస్టులు తన వంతు తాను పని చేసుకుంటా పోతే ఈ ప్రభుత్వాలు వాళ్ళను ఉంచుతాయా? మనం ఎన్ని చూస్తలేమండి, ఎన్ని చూడలేమండి. అప్పటి నుంచి అయినా సరే, ఇప్పటి వరకైనా సరే వాళ్ళని ఉంచుతారా? వాళ్ళని బతకనిస్తారా? వీళ్ళు తొత్తులుగా మార్చుకొని వాళ్ళు అలాగే రాస్తుంటారు. వాళ్ళు నిజాయితీగా రాస్తే వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెడతారు. నిజమైన జర్నలిస్ట్ చేసే పనికి నిజమైన జర్నలిస్టుకి స్వేచ్ఛ ఉందా? నిజంగా చెప్తున్నా, ఈ భారతదేశంలోని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. భారత రాజ్యాంగం కల్పించింది అది. ఇది అందరు కూడా వినాలి మిత్రులారా. ఎందుకంటే ఈరోజు నువ్వు ఉండొచ్చు అధికారంలో, రేపటి నాటికి ఇంకొకరు ఉండొచ్చు అధికారంలో. కానీ మీరు ప్రజలకు ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రో, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు ఏంటో వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించడానికి ఒక సామాన్యుడికి అన్ని రైట్స్ ఇచ్చింది భారత రాజ్యాంగం. ఒక భారతదేశ పౌరుడిగా చెప్తున్నా, నేను ఒక ఓటర్గా చెప్తున్నా, ఒక ప్రశ్నించే గొంతుగా చెప్తున్నా. నేను నిజంగా చెప్తున్నాం, మేము కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే, ఇట్లా క్రిమినల్ కేసులు పెడితే ఇది చాలా తప్పు. చట్టపరంగా పర్సనల్గా మిమ్మల్ని ఎవరైనా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే మీరు ప్రజల కోసమే పనిచేస్తున్నారు, మేము ప్రజల కోసమే పనిచేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో లేము. అంతే తప్ప మీరు ఇట్లాంటి మాటలు మాత్రం దయచేసి బట్టలు తీసి కొడతాం, తోలు తీసి కొడతాం, ఎవరిని పడితే వాడిని కొడతాం, ఇది ఏందో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా అసలు? బరాబర్ ప్రశ్నిస్తాం. మీరు 6 గ్యారంటీల పేర్లు చెప్తారు, ఆ 6 గ్యారంటీల గురించి మాట్లాడండి అయ్యా అంటే బట్టలు కూడా తీసి కొడతాము, అవి కూడా తీసి కొడతాము, ఇవి కూడా తీసి కొడతాము. ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ ఏంటి అసలు మీరు మాట్లాడు? ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ మేము చూడలేం. నిజంగా చెప్తున్నాం. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి ఇప్పుడు స్పీకర్ గారు ఏమనలేరా? స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, మీరు అక్కడ స్పీకర్ ఒక పెద్ద మనిషి హోదాలో కూర్చుంటారు కదా, ఇట్లా వల్గర్గా మాట్లాడితే మరి ఇతని మీద ఏం యాక్షన్ తీసుకుంటారని కూడా అంటున్నాం. మమ్మల్ని ఏం చేస్తారు? చేసుకోండి. ప్రశ్నించే పౌరులుగా మేము ఉంటాము. మాకు భారతదేశం స్వేచ్ఛ ఇచ్చింది. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము అక్కడ వచ్చి బరాబర్ ప్రశ్నిస్తాం. అంటే ఇష్టం ఉన్నట్టు ఇట్లా మాట్లాడితే చాలా చాలా రాంగ్. ఇది ఇట్లా మాట్లాడొద్దు. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు అర్థం చేసుకొని, వీళ్ళు క్లారిటీగా వీళ్ళు ఒకటి ఏమంటున్నారు అంటే, ఎవడు ప్రశ్నిస్తే వాడిని బొక్కలో దోషి కొట్టుని అని చెప్తున్నారు. బొక్కలో దోషి కొట్టుండి, వాడిని ఇష్టం నాడు కొట్టుండి, వాడిని చంపేయండి అని క్లారిటీగా యనమల రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారి నోట మాటలు మనం వింటున్నాం. ఏం చేస్తారు? చంపుతారా? మనం ఏ విధమైన అంటే ప్రశ్నించేటోడు ఏ విధంగా ప్రశ్నిస్తాడో దాని గురించి మీరు తెలుసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఎవడు ప్రశ్నించడు, తప్పుంటేనే ప్రశ్నిస్తాడు. నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి చేసినావని కూడా కోరుతారు. సో
ఎవరు కూడా భయపడకండి మిత్రులారా. ఈ మాటలకు, ఇట్లాంటి మాటలకు ఎవరు భయపడకండి. బరాబర్ ప్రభుత్వంలో ఎవరున్న పిఎం అయినా సీఎం అయినా తప్పు చేసే ఎదిరించే హక్కు రాజ్యాంగం కలిగించింది మనకు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు ఎవరినైనా ప్రశ్నించవచ్చని. ఈరోజు ఆ ప్రశ్నించే గొంతుకలనే తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడానికి వీళ్ళు ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో మీరు ఏ విధమైన మాటలు మాట్లాడతారు? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడండి. ఒక్కరన్నా మాట్లాడుతుండ్రా? కనీసం సోయుందా? వాడు ప్రశ్నిస్తుండు, వీడు ప్రశ్నిస్తుండు అంటే బరాబర్ ప్రశ్నిస్తారు. జమానాలో అంటే వెనకటి కాలంలో ఎట్లా ఉండంటే అన్యాయం జరిగినోడు గన్నేసుకొని అన్నంలో కలుస్తుండే. ఇప్పుడు పెన్ను పట్టుకొని ఫోన్ తీసుకొని మీడియా ముఖంగా వస్తున్నారు. సో మీరు కూడా ప్రజలకు మంచి చేయడానికి, మీరు మంచి అభివృద్ధి చేయడానికి, ప్రజల అభ్యున్నతి కోసం మీరు పాటు పడండి. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాలాంటి నాయకులు చాలామంది, మాలాంటి యువకులు చాలామంది ప్రశ్నించడానికి వస్తారు. మరి ఇట్లాంటి వ్యక్తులను కూడా మీరు జైల్లో వేసి అది చేసి ఇది చేస్తారా? పర్సనల్గా మేము రావట్లేదు కదా, చాలామంది కూడా ఏదున్నా ప్రభుత్వం నీకెంత హక్కు ఉందో తెలంగాణ రాష్ట్రంలో నాకు అంతే హక్కు ఉంది, ప్రశ్నించేవాడికి అంతే హక్కు ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. భారత రాజ్యాంగాన్ని మాత్రమే మేము ఫాలో అవుతాం. మీ రాజ్యాంగాన్ని మాత్రం మేము ఫాలో అవుగాం. మీ సిద్ధాంతాలను మేము ఫాలో అవుగాం. మేము ఫాలో అయ్యేది కేవలం భారత రాజ్యాంగాన్ని. ఇది మిత్రులారా, ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ప్రశ్నించాలి. సీఎం అయినా పిఎం అయినా పేద ప్రజలకు, మన ప్రజలకు, ఈ ప్రజానికానికి అన్యాయం చేస్తే బరాబర్ ప్రశ్నించాలి. ఏమైతే అదైతుంది. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి భారత రాజ్యాంగాన్ని నిర్మించిండు. ఆ రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది. మన మీద ఈగ వాలిన గూడంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా ఆర్టికల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా భయపడొద్దు, పర్సనల్గా పోవద్దు. ప్రజల అభ్యున్నతి కోసం వాళ్ళు పనిచేస్తేనే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ప్రజలకు విరుద్ధంగా పనిచేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. సో ఇది మిత్రులారా.